హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు కిలో ట్రేడర్. రేపటి మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు ఈరోజు ఒకసారి ఏమైంది ఒకసారి చెక్ చేద్దాం. నిన్న చెప్పిన లెవెల్స్ అయితే బాగా వర్క్ అయినాయి. అదే లెవెల్ నుంచి నేను చెప్పిన లెవెల్ నుంచి బయింగ్ వచ్చింది, మళ్ళీ రెసిస్టెన్స్ నుంచి సెల్లింగ్ వచ్చింది. ఈరోజు బాగా అయితే ప్రాఫిట్ని సంపాదించి ఉంటారు. లెవెల్స్ అయితే బాగా వర్క్ అయినాయి. మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు ఒకసారి ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా ఒకసారి చెక్ చేద్దామండి. ఎఫ్ఐఎస్ అందరూ షార్ట్లో ఉన్నారు. సో రేపు రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తే సెల్ చేయడం బెటర్, అది కూడా మార్నింగ్ టైంలోనే. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, రేపటి మార్కెట్ అనాలిసిస్ చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు రేపటి అనాలిసిస్ చెక్ చేద్దామండి. రేపటి అనాలిసిస్లో నిఫ్టీ ఒకసారి చెక్ చేద్దాం. నిఫ్టీ 22,000 అనేది మంచి సపోర్ట్ లెవెల్ అండి. ఈ లెవెల్ అనేది మంచి సపోర్ట్ లెవెల్ అండి. ఈ లెవెల్ పైన ఉన్నంత వరకు బయింగ్లోనే ఉండండి. వారు ఈ న్యూస్లన్నీ పట్టించుకోకండి, ఓన్లీ టెక్నికల్ మాత్రం ఫాలో అవ్వండి. ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 21,800 ఈ లెవెల్ కింద ఏదైనా మార్కెట్ క్లోజ్ అయితే ఒక 15 మినిట్స్ 5 మినిట్స్ క్యాండిల్ అయినా క్లోజ్ అవ్వని, అంతవరకు వెయిట్ చేయండి. ఒకవేళ ఇక్కడ క్లోజ్ అయితే ఇక్కడ వరకు టార్గెట్ వేసుకోవచ్చండి, 21,600 వరకు. ఈ లెవెల్ అనేది మన సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ అనేది చాలా లాంగ్లో ఉందండి, 22,400 లెవెల్ వరకు రెసిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి మంచి బయింగ్ రావచ్చు అని అనుకుంటున్నాను. ఇది ఓన్లీ ఇంట్రాడే చేసే వాళ్ళకండి. అదే స్కాల్పింగ్ చేసే వాళ్ళకి అయితే వేరేగా ఉంటుందండి. స్కాల్పింగ్ వాళ్ళకి 15 మినిట్స్లో షిఫ్ట్ అవ్వచ్చు. ఇంటర్నెట్ స్లోగా ఉంది కొద్దిగా. అయిపోయింది. ఫిఫ్టీన్ మినిట్స్లో ఏం లేదండి, 5 మినిట్స్ ఒకసారి చెక్ చేద్దాం. దగ్గరలో సపోర్ట్ ఏం లేదు, రెసిస్టెన్స్ ఏం లేదు. ఈరోజు అయితే బాగా వర్క్ అయిందండి, ఒకసారి చెక్ చేయండి. ఇదే రెసిస్టెన్స్ ఉంది, చిన్న రెసిస్టెన్స్, జస్ట్ చిన్న రెసిస్టెన్స్ ఉందండి. ఒకసారి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అంటే ఇదే లెవెల్ అండి. ఇదే లెవెల్ నుంచి 47,000 నేను చెప్పాను కదండి, 47,000 మంచి సపోర్ట్ లెవెల్ అని. ఇదే లెవెల్కి వచ్చి మార్కెట్ ఆగింది. ఈ లెవెల్ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రేపు మార్కెట్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే తర్వాత కదండి, ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ అయితే ఈ లెవెల్ 46,850 ఆ లెవెల్ కింద క్లోజ్ అయితే ఇది ఇంతవరకు ఒక టార్గెట్ వేసుకోవచ్చు, 46,650 వరకు. అక్కడ నుంచి మళ్ళీ బయింగ్ చూడొచ్చండి. సెల్లింగ్ మాత్రం వద్దండి. ఇప్పుడు సెల్లింగ్ అంత పర్ఫెక్ట్గా ఏం లేదు. ప్రతి అడుగుకి సపోర్ట్ దొరుకుతున్నాయి. ఈ లెవెల్ చూడండి, ఒకసారి చెక్ చేయండి. ఈ లెవెల్ మన సపోర్ట్లు దొరుకుతున్నాయి. ఈ లెవెల్ నుంచి అయినా బౌన్స్ అయిపోవచ్చు. ఈ లెవెల్ అయినా ఏ లెవెల్ అయినా బౌన్స్ అవ్వచ్చు మార్కెట్. ఎఫ్ఐఎస్ మాత్రం మంచి షార్ట్ చేసి ఉన్నారండి. ఆల్కన్ షార్ట్ కవర్ చేస్తే మంచి బుల్లిష్ ట్రెండ్ని మనం గమనించవచ్చు. అది ఇంకా ఫ్రెష్ బై ఇంకా రాలేదు. 1 lakh అంత 1 lakh ప్లస్లో షార్ట్ చేసి ఉన్నారు. అది పొజిషన్స్ ఆన్లో ఉన్నాయి. అది షార్ట్ కవరింగ్ జరిగితే మంచి షార్ట్ కవరింగ్ జరగవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి.